హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇల్లు ఉడ్చే ముందు ఫ్రిడ్జ్ మన క్లీనింగ్ ఉంటే చేసేద్దాం, పనుల పని అయిపోతుంది కదా అని చూశాను. ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ చేసే అంత ఏం లేదు, నీట్గానే ఉంది. సరే ఆయిల్ పెట్టుకొని చాలా రోజులు అయిపోయింది. నేను అసలు ఈ మధ్య ఆయిలే పెట్టుకోవట్లేదు తలకి, అందులో ఎండాకాలం కదా, అంతే డ్రై హెయిర్తో ఉంటే తలస్నానం చేసి మళ్ళీ హెడేక్ వస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. అందుకే ఎందుకులే ముందుగానే కేర్ తీసుకోవటం మంచిదని ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఒక 3 hours అయినా ఉంచుకుందాంలే స్నానం చేసే ముందని. ఈ లోపు ఇంకా ఇల్లు అంతా ఊడ్చేసి తుడిచేసాను. ఇంకా లాస్ట్లో ఇంకా స్నానం చేసే ముందు హాట్ వాటర్ తాగడం మర్చిపోయాను. ఇంకా హాట్ వాటర్ పెట్టుకొని తాగేస్తున్నాను. ఇంకా ఫ్లవర్స్ అవసరమైంది కావాల్సినవి ఉంటే కింద ఫ్లవర్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూస్తే ఉన్నాయి లక్కీగా. ఇంకా వెళ్ళి కోసుకొచ్చుకున్నాను. కింద మాకు అపార్ట్మెంట్ లో చాలా ప్లాంట్స్ ఉంటాయి. ఇంకా ఫ్రీ అయిపోయిన త్వరగానే పనులన్నీ అయిపోయినాయి కదా, వెళ్ళి తోటగాడిని తెచ్చుకుందామని ఇంకా వెళ్ళాను. అందులోనూ వీళ్ళిల్లు మా ఇంటికి దగ్గరే, ఎదురుగా కనిపిస్తానే ఉంటది మా ఇంట్లో నుండి చూస్తుంటే, కాకపోతే అంత క్లియర్ గా కనిపించదు. సరే అని ఇంక వెళ్ళి వీడిని తెచ్చేసాను. రీసెంట్ గానే ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యారు. ఇంకా మా ఇంటి దగ్గర కదా, హ్యాపీగా ఇంకే ప్రాబ్లం ఉండదు. రోజు వెళ్ళి ఆడుకోవచ్చు, వాడిని ఇక్కడికి తెచ్చుకోవచ్చు. ఇంకా వాడు అలవాటు అవ్వాలని చెప్పి మా చెల్లి కూడా చాలాసేపు ఉంది. ఎందుకంటే వాడిని లిఫ్ట్లో నుండి తీసుకొస్తుంటే లిఫ్ట్ చూసి భయపడుతున్నాడు. మొన్న ఈ మధ్య వచ్చాడు ఇంటికి, కాసేపే ఉన్నాడు. లిఫ్ట్లో వచ్చినంతసేపు వెయిట్ చేశాడు ఫుల్గా. పైకి వచ్చాకేమో ఇంకా మా హస్బెండ్ని చూసి అలా ఏడ్చాడు, వాళ్ళ పెద్దానికి భయపడి కొంచెం. సరే వచ్చి నువ్వు కాసేపు ఉండండి. ఇంకా మా చెల్లి కూడా ఉంది, కాస్త అలవాటు అయ్యాడు. ఇంకా స్లోగా వాడు అటు ఇటు తిరుగుతా ఉంటే నేను ఇంకా వాడిని లోపలికి తీసుకొని వెళ్ళాను. ఇంకా మా చెల్లి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు చూస్తే ఏడుస్తాడని ఇంకా సైలెంట్గా వెళ్ళిపోయింది. ఇంకా లంచ్ ఏమో ఇంకా బయట నుండి తీసుకొని వచ్చాడు మా హస్బెండ్. లంచ్ అలా చేసేటప్పుడు పక్కన కూర్చుంటే వాడు ప్లేట్స్ అవన్నీ లాగేస్తూ ఉంటాడు, తినేటప్పుడు జాగ్రత్త అని చెప్పింది మా చెల్లేమో. ఇంకా పక్కన వాళ్ళ పెద్దని ఉన్నాడు కదా, కాస్త భయం కదా, అందుకే సైలెంట్గా వెళ్ళి నా వెనక నుంచున్నాడు, నా పక్కనే కూర్చొని ఉన్నాడని. చికెన్ అలాంటివన్నీ తింటాడంట. వచ్చి కూర్చున్నాడు ఇంకా రెడీగా నాకు తినిపి అని. ఇంకా మా హస్బెండ్ నుండి రైస్లో అదేమి చికెన్ పీసెస్ అవేమీ లేవు కదా, నార్మల్గా ఉత్త రైస్ తినిపి తర్వాత వాడికి పప్పన్నం పెట్టేసి అని చెప్పేసరికి ఇంకా సరే అని తినిపిస్తా ఉన్నా. నిమ్మకాయ మాత్రం మామూలుగా వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా, నిమ్మకాయ నోట్లో పెట్టుకోగానే పిల్లలు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా పెడతారు. కానీ వీడు అలా కాదు, లెమన్ మొత్తం నోట్లో వేసేసుకొని జ్యూస్ అంతా పీల్ చేస్తున్నాడు. అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు, లాస్ట్లో ఏదో లైట్గా ఇస్తూ ఉంటాడు. ఇంకా అంతా అయిపోయాక నేను ఇల్లు ఉడుద్దాంలే అని చెప్పి మొత్తం మెతుకులు పడిపోయినాయి, వాడి ప్లేట్లో తీసి అటు ఇటు పడేస్తూ ఉన్నాడు, తొక్కుతూ ఉంటాడులే అని ఇంకా సాంగ్స్ అవి పెట్టి డైవర్ట్ చేసి కాస్త మా హస్బెండ్ని చూసుకుంటూ ఉండి నేను వెళ్ళి అవన్నీ తీసుకొని వస్తా అనేసరికి డైవర్ట్ అయ్యి కాసేపు అలా కూర్చున్నాడు, సాంగ్స్ చూస్తున్నాడు. మంచి బీట్ ఉన్న సాంగ్స్ కావాలా నీకు, డ్యాన్స్ వేస్తావు అని చెప్పి ఇంకొచ్చి కదిలిస్తున్నాడు వాళ్ళ పెద్దనేమో వాడిని. ఇంకా హల్క్ బొమ్మ ఎప్పుడో తీసుకున్నాము, ఫైనల్గా ఇప్పుడు దానికి ముహూర్తం కుదిరింది. వీడి చేతుల్లో ఇంకా ఎంతకాలం ఉంటుందో చూడాలి. మరీ అంత బొమ్మల పిచ్చి ఏం లేదంటే వాడికి, వాడంతటి వాడే ఆడుకుంటాడు. వాడికి బొమ్మలు అవేం అవసరం లేదు. సర్లే ఆడుకుంటాడేమో అని ఇస్తే అసలు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు, ఒక పక్కన పెట్టేశాడు. కాకపోతే రిమోట్స్ అవన్నీ చూసేసరికి వాటితో ఆడదామని చెప్పి చూస్తున్నాడు. ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, చిన్నప్పుడు వీడి ఇంటికి వచ్చిన ప్రతిసారి వీడిని నేను చేతులు వేసుకొని అటు ఇటు తిప్పాలి, ఒక పక్క సింబాగాడిని హ్యాండిల్ చేయాలి. వాడినేమో అరవకుండా నేను ఆపుతా ఉండాలి. వాడు అరిస్తేనేమో వీడు ఏడ్చేవాడు చిన్నప్పుడు బాగా. కానీ ఇప్పుడు టోటోగాడికి కాస్త అలవాటు అయింది. వాడు అరుస్తున్నా కానీ వీడు అంతకేం పట్టించుకోవట్లేదు. లైట్గా ఏడుపు ఫేస్ పెట్టేసరికి నవ్విస్తుంటే డైవర్ట్ అయిపోతున్నాడు. ఇప్పుడు మెయిన్ ఎవరికంటే సింబాగాడికి మేము మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలి, వాడిని ఏదో ఒకటి చేసి అలవాటు చేయాలని చెప్పి చూస్తున్నాము. అసలు టోటోగాడు పుట్టక ముందు మాకు పుట్టుంటే ఈజీగా అలవాటు అయిపోయి ఉండేవాడు సింబాగాడి పిల్లలకి. కానీ ఫైనల్గా అయితే ఇప్పుడు టోటోగాడు ఫస్ట్ పుట్టాడు కదా, నార్మల్గా మేము సింబాగాడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నప్పుడు కూడా ఎలా అలవాటు అవుతాయి డాగ్స్ అంటే, వీడి తినే బిస్కెట్స్ కానీ ఏ ఒకటి స్నాక్స్ అలాంటివి వీడి చేతి నిండి ఇప్పించటము, లేకపోతే వీడి తినే వాడికి ఇవ్వటము, అలా అలవాటు చేస్తూ ఉంటే అలవాటు అవుతాయి. కానీ అంత నమ్మకంగా వదిలేకండి, బాగా అలవాటు అయ్యే వరకు అలవాటు చేయాలి అని చెప్పి అన్నాడు డాక్టర్ కూడా. ప్రజెంట్ మేమేమనుకుంటున్నామంటే, టోటగాడు కాస్త మాటలు చెప్పి వాడు కొంచెం అరుస్తూ ఉంటాడు కదా, బాగా కొంచెం అలవాటు అయ్యి ఆ టైంలో వాడిని సింబాగాడిని కూడా అరవటం స్టార్ట్ చేస్తే వాడు కూడా కొంచెం అర్థం చేసుకుంటాడు సింబాగాడిని. లేదంటే ఇంక ఇప్పుడల్లా అసలు దగ్గరికి రానివ్వము, కాకపోతే దూరం నుండి కాస్త రోజు వీడిని తీసుకొచ్చి సింబాగాడికి చూపించటము, సింబాగాడిని వీడికి చూపించటం అలవాటు చేస్తే ఈజీగా ఇద్దరికి అలవాటు అయిపోతుంది అని చెప్పి ట్రై చేస్తున్నాము. నేను ఎటు వెళ్తే అటు తిరుగుతానే ఉన్నాడు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ నైట్ ఎప్పుడో వదిలిపెట్టాం తీసుకొని వెళ్ళి. డే మొత్తం అసలు నేను ఎక్కడుంటే అక్కడ వాడు ఉండాల్సిందే. మా హస్బెండ్ ఏమో ఏంటి వాడు నీ వెనకే తిరుగుతున్నాడు, అసలు నా దగ్గరికి రావట్లేదని చెప్పి వాళ్ళ పెద్దని ఫీల్ అవుతున్నాడు. స్లోగా వాడే అలవాటు అవుతాడులే, ఫస్ట్ కాస్త నువ్వు అలవాటు చేసుకుంటూ ఉండేసరికి వాళ్ళ పెద్దనాన్న ఫుల్గా ట్రై చేస్తున్నాడు. ఎంతైనా కానీ పెద్దమ్మ పార్టీ టోటగా చిన్నప్పటి నుండి అంతే ఉన్నాడు, ఇప్పుడు కూడా వాడు.
ప్లస్ పాయింట్ ఏంటంటే కిచెన్లో వాడికి అందే లేవు, అందుకే ఇంతవరకు కిచెన్లో మాత్రం ఏం కదిలీలేదు. వచ్చి అప్పటికి ట్రై చేస్తున్నాడు ఆ కబోర్డ్స్ అవన్నీ తీద్దామని. కబోర్డ్స్లో అయితే సామాన్లు అంతా ఎక్కువేం లేవు, నాకు మాత్రం హ్యాపీయే. కానీ వాళ్ళ మమ్మీ దగ్గర మాత్రం కిచెన్లో అన్నీ వెళ్ళి కదిలిస్తూ ఉంటాడంట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కాసేపు డేట్ చేస్తాడేమో మళ్ళీ వెంటనే తీసుకెళ్ళి వదిలిపెట్టాలేమో అనుకున్నా కానీ నైట్ వరకు ఉన్నాడనమాట. కాకపోతే నైట్ కూడా ఉంచుకుందామని ఉంది మాకేమో. సింబగాడు అప్పటికే అసలు డల్ అయిపోయి అసలు మమ్మల్ని చూడకుండా, మేము పిలుస్తున్నా కానీ పట్టించుకోకుండా సైలెంట్ అయిపోయాడు. వాడికి ఏంటంటే వచ్చి వీడి దగ్గరికి కూర్చోవాలి, వీడితో ఉండాలని చెప్పి, వీడి పక్కనే ఉండాలని చెప్పి చూస్తున్నాడు. కానీ అంత నమ్మకంగా అస్సలు వదలకూడదు, కాస్త అలవాటు అవ్వాలి అని చెప్పి వాడినేమో కట్టేసే ఉంచాం మేము, అసలు వదలను కూడా వదలలేదు మార్నింగ్ నుండి. ఇంకా సర్లే కొంచెం వీళ్ళిద్దరు అలవాటు అయ్యేంత వరకు వీడిని నైట్ టైమ్స్ అలా వదిలిపెట్టేద్దాము, మార్నింగ్ టైంలో తెచ్చుకుందాం, బాగా అలవాటు చేద్దాం అని చెప్పి ఇంక ఇలా ప్లాన్ చేసాం మేము. అసలు ఈరోజు నాకు ఎలా ఉందంటే, మార్నింగ్ ఇంట్లో పనులన్నీ వేసుకున్నాను, వెళ్ళి వీడిని తీసుకొని వచ్చాను. ఇంకా వీడి ఇంటికి వెళ్ళే వరకు నైట్ వరకు అసలు ఫుల్ హడావుడి, ఇంత ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదు అన్నట్టుంది. నాకైతే డే భలే అనిపించింది. నాకైతే అలవాటు లేదు కదా ఇలాగా చూడటము, కాకపోతే కొంచెం అర్థం అవుతుంది ఎలా చూడాలి అని చెప్పి. నేను వాటర్ తాగుతుంటే కూడా వచ్చి అడుగుతున్నాడు అంట. ఇంకా అప్పుడు అర్థమైంది వాడికి వాటర్ కావాలా అని చెప్పి. నేను ఇంకా కావాలని అసలు వాడిని పట్టించుకున్నట్టు చేస్తున్నాను, కాస్త వాళ్ళ పెద్దనాన్న దగ్గరికైనా వెళ్తాడని చెప్పి. అస్సలు ఎంత ట్రై చేసామో, కాకపోతే ఆడిపిస్తుంటే బాగా ఆడుతున్నాడు కానీ నా దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకో అని అడగటము, నా దగ్గరికి వచ్చి పక్కన కూర్చోవటం ఎలా చేస్తున్నాడో వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి అలా వెళ్ళట్లేదు. వాళ్ళ పెద్దనాన్నేమో నీ దగ్గరికి వాడు ఎలా వస్తున్నాడు ఏమో, చిన్నప్పటి నుండి నేను వాడిని అలా చేసి ఉంటాను నన్ను మర్చిపోకుండా, అందుకే వాడు నన్ను మర్చిపోలేదు. ఆ మాత్రం పెద్దమ్మ కొడుకుది రిలేషన్ అలా ఉండాలి అని చెప్పి నేను అంటున్నాను. ఇంకా మా హస్బెండ్ని కావాలని నేను ఏడిపిస్తున్నాను. అసలు ఇది ఇంకొక పెద్ద టాస్క్. ఈ బెడ్రూమ్లోకి వాడు చిన్నప్పుడు వచ్చిన ప్రతిసారి ఎప్పుడు కంఫర్ట్గా పడుకోలేదు, ఏడుస్తానే ఉన్నాడు. ఇప్పుడు అసలు ఎలా ఉంటాడని చెప్పి స్లోగా వాకర్లో ఉండి డైవర్ట్ చేసి తీసుకొని వచ్చాను రూమ్లోకి. ఇంకా వచ్చాక కాస్త ఏడుపు మొహం పెట్టాడు కానీ స్లోగా ఇంకా అలవాటు అయిపోయింది, నవ్విస్తా ఏదో ఒకటి ఆడిపిస్తూ ఉంటే. సింబాగాడు కొత్తగా కనిపించేసరికి వాడిని అంతే చూస్తున్నాడు, ఇంకా ఎవరు వీడు అన్నట్టు. ఎవరైనా వీడియోస్ చూస్తున్న వాళ్ళలో మీ ఇంట్లో పెట్స్ ఉంటే, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఎలా అలవాటు చేశారో ఏమైనా టిప్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను కన్ఫామ్గా ప్రతి కమెంట్ చూస్తాను. వాడు అరుస్తున్నాడు అని చెప్పి వీడు ఏడవకుండా వీడి చేతికి అలా కర్రీ ఇచ్చాను. వాడిని అలా నువ్వు అరుస్తూ ఉండు టోటో, వాడు నిన్ను అరవడలే అని చెప్పి. వీడేమో ఇంకా నవ్వుతున్నాడు కాస్త. వాడిని మేము తిడుతుంటే వీడికి నవ్వు వస్తుంది. టోటో వాకర్ తీసుకెళ్ళి సింబాగాడి పక్కన పెట్టి కాస్త స్మెల్ అలవాటు అవుతూ ఉండాలని చెప్పి కొంచెం మేము ట్రై చేయాల్సినవి మేము ట్రై చేస్తున్నాము. ఎవరికైనా తెలిస్తే మాత్రం మర్చిపోకుండా కింద కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఈ కమెంట్ వస్తుందని నాకు కన్ఫామ్గా తెలుసు, అందుకే ముందుగానే చెప్తున్నాను. పెట్స్ లేని వాళ్ళకి ఒక కన్సర్న్ ఉంటుంది, ఎందుకు చిన్నపిల్లల దగ్గరికి అలా డాగ్స్ ఉన్న దగ్గరికి తీసుకెళ్ళబాకండి, హెల్త్కి మంచిది కాదు అది ఇది అంటారు. ఈవెన్ టోటోగాడు లేకముందు అసలు మేము సింబాగాడిని తీసుకుంటున్న టైంలో కూడా అన్నీ ముందుగానే మేము ప్రీ ప్లాన్డ్గా చూసుకొని అన్నిటికీ మంచిదా కాదా అని చెప్పి సింబాగాడిని తెచ్చుకున్నాం మా లైఫ్లోకి. అసలు ఇలా పెట్స్ ఉన్న ఎన్విరాన్మెంట్లో పెరిగిన పిల్లలకి ఎక్కువ స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందంట, అలానే ఎలర్జీస్ కూడా చాలా తక్కువ వస్తాయి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే అసలు ఉండాల్సిందే ఇవి ఇమోషనల్ వాల్యూస్ చాలానే తెలుస్తాయి. ఇంకా మాకు సింబాగాడు వచ్చిన తర్వాత మాలో కూడా చాలానే చేంజ్ వచ్చింది, నా విషయంలో కానీ మా హస్బెండ్ విషయంలో కానీ. అప్పుడు పిల్లలకు కూడా ఇలాంటివి యూజ్ అవుతున్నాయి అంటే ఇంకా మంచిదే కదా, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు, లవ్ అండ్ ఎఫెక్షన్ బాగుంటుంది ఇలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగిన కిడ్స్కి. మాకు మాత్రం మంచిది అనిపించింది సింబాగాడిని తెచ్చుకొని మా లైఫ్లోకి. నెక్స్ట్ పుట్టే పిల్లలందరికీ సింబాగాడు హ్యాపీగా వీడు ఆడిపించటము, వాళ్ళకు కూడా మంచిగా ఒక పెట్ ఉంది అన్న కోరిక కూడా తీరిపోతుంది. ఇప్పుడు మేము ఈ ఏజ్లో సింబాగాడిని తెచ్చుకొని ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాము అని చెప్పొచ్చు. అలాంటిది వాళ్ళకి చిన్న ఏజ్ నుండే, ఇప్పుడు టోటగాడనే కాదు నెక్స్ట్ పుట్టే ఎవరికైనా కానీ సింబాగాడి వల్ల మంచిగానే బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండే కేరింగ్ అనేది వాళ్ళకి బాగా తెలిసిద్ది సింబాగాడిని చూసుకునే విధానంలో కానీ. తర్వాత నెక్స్ట్ ఎవరైనా వీళ్ళుగా మంచిగా కేరింగ్ ఉండాలన్నా కానీ టోటగాడి తర్వాత పుట్టే పిల్లలకు కానీ ప్రతి దాంట్లో కానీ ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. పెట్స్ వల్ల తెలియకుండా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం పెట్స్ వల్ల, కానీ అవి వచ్చాక మన లైఫ్లో హ్యాపీనెస్తో పాటు చాలానే నేర్పిస్తాయి మనకి. అందులోనూ ఇంకా మాకు మాత్రం హ్యాపీ, ఎందుకంటే టోటోగాడి విషయంలో కానీ ఎవరైనా కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి సింబాగాడితో హ్యాపీగా ఉంటారు. వాడు వీళ్ళకి నేర్పిస్తాడు, వీళ్ళు వాడిని చూసుకునే విధానంలో కూడా వీళ్ళు కూడా చాలానే నేర్చుకుంటారు. ఇదంతా పెట్స్ లేని వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నాను. మళ్ళీ మీరు గబక్కన వీడియో లాస్ట్ వరకు చూడకుండా కమెంట్స్ మాత్రం పెట్టకండి. ఇంకా లోపలికి వచ్చాక కాసేపు అలా సింబాగాడిని చూస్తా కాస్త అలా ఆడుకుంటా వాడికి నిద్ర వచ్చేసినట్టుంది. ఇంకా హ్యాపీగా పడుకోవటానికి ఇంకా రెడీ అవుతున్నాడు. ఇంకా వీడు పడుకున్నాక ఇంకా వాళ్ళ పెద్దనాన్న కూడా దొరికిందే ఛాన్స్లే అని చెప్పి ఇంకా వెళ్ళి
టోటగాడి పక్కన పడుకున్నాడు వాళ్ళ పెద్దనాన్న కూడా. ఎన్ని రోజుల నుండి ఈ సీన్ చూద్దామని చెప్పి నేను ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను, వీడు ఎప్పుడెప్పుడు వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్తాడని. టోటో పడుకున్నాడని వీడు అరవకుండా ఉండటానికి అని చెప్పి టోటోగాడిది వాకర్ది ఊడిపోయి ఉంటే వీడికి ఇచ్చేసాను, నీకే ఇచ్చేసాడు వాడు, నువ్వు వాడుకో అని చెప్పి వీడికి కూడా కొంచెం అలా నేర్పిస్తున్నాను. వాడు మెలుకుతో ఉన్నంతసేపు మాటలు చెప్తా అరుస్తా ఉండేసరికి వీడికి బాగుంది వాడిని చూస్తుంటే. పడుకునేసరికి ఏంటి సైలెంట్ అయ్యాడు అని చెప్పి వీడేమో వాడిని లేపుదామని చెప్పి ట్రై చేస్తున్నాడు. సింబాగాడిని బయట వేయచ్చు, కాకపోతే ఎండ కదా చాలా వేడిగా ఉంటుంది బయట మాకు, ఇంకా ఏసీ రూమ్లోనే ఉంటాడు వీడు కూడా. సర్లే ఇంకా అలా మేనేజ్ చేస్తూ ఉన్నాం వాడిని వీడిని కాసేపు. ఇంతకుముందు టోటగాడే ఏడ్చేవాడు సింబాగాడిని చూసి, ఇప్పుడేమో టోటగాడు ఫుల్ అర్థం చేసుకుంటున్నాడు, నవ్వుతున్నాడు వాడిని చూసి. వీడేమో సింబాగాడు కావాలని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంకా సింబాగాడికి మేము చెప్తున్నాము అలవాటు చేసుకోవాడు, రోజు వస్తాడు మన ఇంటికి అని చెప్పి. మామూలుగా అపార్ట్మెంట్లో ఎవరైనా పిల్లలు ఆడుతున్నా కానీ వీడికేమో వాళ్ళని చూడాలని ఉండేది. ఇప్పుడేమో మన టోటగాడే ఇంటికి వచ్చాడు, నీకేమైందని చెప్పి ఇంకా మేము వాడిని తిడుతున్నాము. మా హస్బెండ్ ఏమో వీడేంటి నిద్ర లేవగానే మంచి స్మైలింగ్ ఫేస్తో లేచాడు, భలే అనిపించింది నాకు అని చెప్పి వాళ్ళ పెద్దనాన్న ఓతగా చెప్తున్నాడు. ఎందుకంటే నార్మల్గా ఎవరైనా పిల్లలు కొంతమంది నిద్ర లేచేటప్పుడు ఫుల్ ఏడుస్తా లెగుస్తారు కదా, వీడు అలా లేడులే అని చెప్పి హ్యాపీగా నవ్వుతున్నాడు, వీడిని చూసి ఆడిపిస్తున్నాడు. ఎందుకంటే కొంతమంది కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటేనే పక్కన నిద్ర లేచేసరికి హ్యాపీగా ఉంటారు, వేరే వాళ్ళని చూస్తే కొంచెం భయం అనేది ఉంటుంది కదా, వీడు అలా లేదు, నార్మల్గా హ్యాపీగా నవ్వుతూ లేచాడు. ఇంకా లేవగానే వీడి సింబాగాడి కూడా చూస్తున్నాడు, వీడు లేచాడు కదా అని చెప్పి. టోటోగాడు కూడా వాడిని చూసి నవ్వుతున్నాడు, కొంచెం అలవాటు అయిపోయింది అప్పటికే. ఇంకా వాడికి స్టిక్ ఇచ్చాం, నువ్వు పట్టుకున్నానా వాడు నిన్ను చూసి అరవకుండా ఉంటాడని చెప్పి. వాడేమో సింబాగాడు నన్ను సీరియస్గా చూస్తున్నాడు, నువ్వు ఎందుకు వాడి చేతికి ఇచ్చావు ఆ కర్ర అని చెప్పి. అన్న తమ్ముళ్ళ బాండ్ స్ట్రాంగ్ చేద్దామని చెప్పి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. చూడటానికి వాడి ఇంట్లో పెట్టులానే ఉంటుంది కానీ మేము కూడా వాడిని ఈక్వల్గా ట్రీట్ చేస్తాం కదా, ఇప్పుడు టోటోగాడు కూడా అంతే ఈక్వల్గా ట్రీట్ చేయాలండి. మా సింబాగాడికి పండగ టోటోగాడు వచ్చినప్పుడు ఒక్క విషయంలో మాత్రం వాడు పాలు తాగుతుంటే సేమ్ సింబాగాడికి కూడా పాలు పోయాలి, ఎందుకంటే వీడు తాగుతున్నాడు అని చెప్పి వాడు చొంగ కాచుకుంటూ కూర్చున్నాడు అప్పుడు వరకు. ఇంకా వెళ్ళి వాళ్ళ డాడీ సింబాగాడిని వాళ్ళ డాడీ ప్యాంపరింగ్ చేస్తున్నాడు ఇప్పుడు టోటోగాడిని నేను చూస్తుంటే. అసలు ఇక్కడ ఒక క్యూట్ మూమెంట్ మిస్ అయ్యాం మేము. సింబాగాడికి పాలు తీసుకొచ్చి పోస్తుంటే టోటోగాడు అరుస్తున్నాడు అని చెప్పి, ఎందుకు వాడికి పోస్తున్నారు మీరు పాలు అని చెప్పి, అవి వాడి అంట. టైం అప్పటికే నైట్ అయిపోయింది. ఇంకా వీడికి స్నానం అదంతా చేయించి బయట చాలాసేపు ఇంటి ముందు చాలాసేపే ఆడుకున్నాడు, వాకర్లో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు నవ్వుకుంటా. ఇంకా అప్పటికే టైం 8:30 అలా అయిపోతుంది. ఇంకా సింబాగాడు ఫుల్గా అప్పటికే చాలాసేపు కట్టేసాం కదా, వాడు కూడా సింబా బయట ఆడుకుంటాడులే అని చెప్పి ఇంకా టోటోగాడికి స్నానం అదంతా చేయించి ఇంకా నేను కూడా రెడీ అవుతున్నాను. నేను రెడీ అయ్యి బయటకు వెళ్ళాక టోటోగాడేమో లోపలికి వచ్చేస్తున్నాడు, వాడు రావడానికి అసలు రెడీగా లేడు అనుకుంటా. ఇంకా సరే అని చెప్పి తీసుకొని వెళ్ళాను. నేనేమో ఆ డ్యాన్స్లు వేస్తున్నాడు, ఎంతసేపు ఆడుకున్నాంటే ఇవన్నీ క్యూట్ మూమెంట్స్ ఇప్పటి వరకు అసలు ఎంత మిస్ అయ్యామో అనిపిస్తుంది. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.